మనలో చాలామందిని నిరంతరం వెంటాడే ఒక ప్రశ్న, మనసులో ఆగకుండా సాగే ఈ గొడవను ఆపడమెలా? దీనికేదైనా ఆఫ్ స్విచ్ ఉందా? ఈ విశ్లేషణలో ఆ స్విచ్ను కనుగొని మనసుని ఎలా ప్రశాంతంగా ఉంచుకోవాలో శాస్త్రీయంగా తెలుసుకుందాం. కొన్నిసార్లు ఇలా జరుగుతుంది. రోజంతా పనిచేసి అలసిపోయి పడుకున్నా సరే మన మెదడు మాత్రం ఆగదు. ఒక పాత ఇంజిన్లా రకరకాల ఆలోచనలతో శబ్దం చేస్తూనే ఉంటుంది. నిన్న జరిగిన పొరపాట్లు, రేపటి గురించిన భయాలు, ఇదొక కనిపించని జైలు లాంటిది. చాలామంది తెలియకుండానే ఇందులో బందీలుగా మారిపోతారు. దీన్నే మనం ఓవర్ థింకింగ్ అంటాం. సరే, ఈ మానసిక జైలు నుంచి బయటపడాలంటే తాళం ఎక్కడుంది? దీనికి సమాధానం కోసం మనం కొంచెం చరిత్రలోకి వెళ్ళాలి. ఒక గొప్ప శాస్త్రవేత్త కథలో మన సమస్యకు ఒక ముఖ్యమైన ఆధారం దొరుకుతుంది. ఆయనే డిమిత్రీ మెండెలియేవ్. ఊహించుకోండి, 1869వ సంవత్సరం రష్యాలోని ఒక చలి రాత్రి డిమిత్రీ మెండెలివ్ అనే శాస్త్రవేత్త గత 72 గంటలుగా కంటిమీద కునుకు లేకుండా ఒకే పజిల్తో కుస్తీ పడుతున్నారు. అదేంటంటే, ప్రపంచంలోని రసాయన మూలకాలను ఒక పద్ధతి ప్రకారం అమర్చాలి. సాధ్యమైన ప్రతి పద్ధతిని ప్రయత్నించారు, ప్రతి లాజిక్ని ఉపయోగించారు, కాని ఏదీ ఫలించలేదు. చివరికి పూర్తిగా అలసిపోయి ఓడిపోయినట్టుగా తన కుర్చీలోనే నిద్రలోకి జారుకున్నారు. ఇక్కడే అస్సలు మ్యాజిక్ జరిగింది. ఆయన మెదడు ఎప్పుడైతే బలవంతంగా ఆలోచించడం ఆపేసిందో అప్పుడే అసలైన సమాధానం బయటపడింది. నిద్రలోనే ఆ చిన్న క్షణంలో పూర్తి ఆవర్తన పట్టిక, అదేనండి పీరియాడిక్ టేబుల్, ఆయన కళ్ల ముందు ఒక కలలాగా స్పష్టంగా కనిపించింది. వెంటనే మేల్కొని దాన్ని కాగితంపై గీశారు. ఇక్కడే మనం ఒక అద్భుతమైన రహస్యాన్ని నేర్చుకోవాలి. కొన్నిసార్లు సమాధానాలు మన ప్రయత్నంలో కాదు, దాన్ని వదిలేసినప్పుడే దొరుకుతాయి. చాలామంది ఆలోచించడం, థింకింగ్, ఆలోచన రావడం, థాట్ రెండూ ఒకటే అనుకుంటారు. కానీ వాటి మధ్య చాలా పెద్ద తేడా ఉంది. థింకింగ్ అంటే ఒక లూప్ లాంటిది. ఒకే ఆలోచన చుట్టూ తిరుగుతూ, భయపడుతూ, విమర్శించుకుంటూ ఉండటం. ఇది చాలా బరువుగా, అలసటగా ఉంటుంది. కాని థాట్ అలా కాదు. అది ఒక మెరుపు లాంటిది. తేలికగా, వేగంగా, సహజంగా వస్తుంది. మెండలీవ్కు వచ్చింది ఆ రెండవ రకం ఆలోచన. అసలైన పరిష్కారాలు మనసులోని ఈ శబ్దాన్ని ఆపినప్పుడే వస్తాయి. సరే, మెండలీవ్ కథ మనకొక క్లూ ఇచ్చింది. మరి దీని వెనకున్న సైన్స్ ఏంటి? మన మెదడులో ఈ నిరంతర శబ్దం ఎందుకొస్తోంది? ఇప్పుడు చూద్దాం. అసలు విషయమేంటంటే, మన మెదడు సంతోషంగా ఉండడానికి డిజైన్ అవ్వలేదు, బ్రతికి ఉండడానికి డిజైన్ అయింది. లక్షల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు అడవిలో ఉన్నప్పుడు పొదల్లోంచి పులి వస్తుందేమో అని అతిగా ఆలోచించడం వల్లే బ్రతికి బయటపడ్డారు. దీనినే సైకాలజీలో నెగటివిటీ బయాస్ అంటారు. అంటే మంచి కన్నా చెడును, ప్రమాదాలను వెతకడమే మన మెదడు యొక్క డీఫాల్ట్ సెట్టింగ్ అన్నమాట. కానీ ఈ రోజుల్లో పులులు లేవు కదా. వాటి స్థానంలో ఇప్పుడు ఆఫీస్ టెన్షన్లు, సోషల్ మీడియా కామెంట్లు, భవిష్యత్తు గురించిన భయాలొచ్చాయి. మన పురాతన మెదడుకు మాత్రం ఈ రెండింటి మధ్య తేడా తెలియదు. అది చిన్న చిన్న సామాజిక సమస్యలను కూడా ప్రాణాపాయంగా భావించి ఓవర్గా రియాక్ట్ అవుతోంది. ఇక్కడే మన కథలోకి అసలు విలన్ ఎంటర్ అవుతాడు. దాని పేరే డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్, లేదా సింపుల్గా డిఎంఎన్. మనం ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చున్నప్పుడు మనసులో మొదలయ్యే ఆ గందరగోళానికి, ఆ అనవసరమైన ఆలోచనలకు కారణం ఈ డిఎంఎన్ఏ. పాత తప్పులు, జరిగిన అవమానాలు, జరగబోయే ప్రమాదాలు, వీటన్నిటినీ మన ముందు ఒక సినిమాలాగా ప్లే చేస్తుంది. ఈ నెంబర్ చూస్తే షాక్ అవుతారు. హార్వర్డ్ యూనివర్సిటీ చేసిన ఒక స్టడీ ప్రకారం మనం మెలకువగా ఉన్న సమయంలో దాదాపు 47% సమయం మన మనసు ఎక్కడో తిరుగుతూనే ఉంటుందట. ఇంక దారుణమేంటంటే, అలా తిరుగుతున్నప్పుడు అది సంతోషంగా కూడా ఉండదు. ఈ డిఎంఎన్ మనల్నెప్పుడూ గతం యొక్క బాధలోనో లేదా భవిష్యత్ యొక్క ఆందోళనలోనో ఉంచుతుంది. ప్రముఖ సైకాలజిస్ట్ బారీ స్క్వాచ్ దీన్ని చాలా బాగా చెప్పారు. ఓవర్ థింకింగ్ అంటే న్యూట్రల్ గేర్లో కారును పెట్టి యాక్సిలరేటర్ గట్టిగా నొక్కడం లాంటిది. ఇంజిన్ అరుస్తుంది, ఫ్యూయల్ వేస్ట్ అవుతుంది, కాని కారు మాత్రం ఒక్క అంగుళం కూడా ముందు కదలదు. చివరికి మిగిలేది అలసట, నిరాశ మాత్రమే. సరే, ఇప్పటిదాకా మనం సమస్య ఏంటో చూశాం, దాని వెనకున్న విలన్ని కూడా పట్టుకున్నాం. మరి సొల్యూషన్ ఏంటి? దీన్ని ఆపడానికి సైన్స్ ఏం చెబుతోంది? ఇప్పుడు దాన్ని తెలుసుకుందాం. ఈ పరిష్కారాన్నే మనం న్యూరల్ రీసెట్ ప్రోటోకాల్ అని పిలుద్దాం. ఇది మన మైండ్ని రీబూట్ చేసే ఒక సింపుల్ టెక్నిక్. ఇందులో 3 సులభమైన స్టెప్స్ ఉన్నాయి. వినడానికి చాలా సింపుల్గా ఉన్నాయి కదా, కాని వీటి వెనక చాలా పవర్ ఉంది. మొదటిది ఆలోచనకు పేరు పెట్టడం, రెండవది దాన్ని రాసిపెట్టడం,
మూడవది 5 సెకన్ల నియమాన్ని ఉపయోగించడం. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా వివరంగా చూద్దాం. మొదటి స్టెప్ ఆలోచనకు పేరు పెట్టడం. మనస్సులో ఆ నెగటివ్ లూప్ మొదలవ్వగానే దాన్ని ఆపాలని ఫైట్ చేయకండి. జస్ట్ దానికొక లేబుల్ అంటించండి. మనస్సులో ఇలా అనుకోండి, ఇది నేను కాదు, ఇది నా డిఎంఎన్ పని. ఇలా చేయడం వల్ల ఆ ఆలోచనతో మనం ఒక దూరాన్ని పాటిస్తాం. ఆలోచించే వ్యక్తి నుండి దాన్ని గమనించే వ్యక్తిగా మారతాం. సైకాలజీ ప్రకారం ఒక విషయానికి పేరు పెడితే దానిమీద మనకు కంట్రోల్ వస్తుంది. ఇక రెండవ స్టెప్, మన బ్రెయిన్ ఒక విచిత్రమైన సాఫ్ట్వేర్ లాంటిది. ఏదైనా పని పూర్తి కాకపోతే దాని గురించి పదే పదే రిమైండర్స్ పంపిస్తూ ఉంటుంది. అందుకే మన తలలో ఎప్పుడూ 50 బ్రౌజర్ ట్యాబ్స్ ఓపెన్ చేసి ఉన్నట్లు అనిపిస్తుంది. దీనికి పరిష్కారమేంటంటే ఆ ఆలోచనలను ఒక కాగితంపై రాయడం. అలా రాసినప్పుడు ఆ డేటా సేవ్ అయిపోయిందని బ్రెయిన్కి సిగ్నల్ వెళ్తుంది. తలలో మోగే సమస్య కన్నా కాగితంపై రాసిన సమస్య 90% చిన్నదిగా కనిపిస్తుంది. ఇక చివరిది మూడో స్టెప్. ఇది అన్నింటికన్నా పవర్ఫుల్. ఓవర్ థింకింగ్కి అతిపెద్ద శత్రువు ఎవరో తెలుసా? యాక్షన్. అవును, చర్య తీసుకోవటం. ఒకే ఆలోచనలో ఇరుక్కుపోయినప్పుడు వెంటనే 5 నుండి 1 వరకు వెనక్కి లెక్క పెట్టడం మొదలుపెట్టండి. 5, 4, 3, 2, 1. 1 అనగానే ఆలోచించకుండా వెంటనే ఏదో ఒక చిన్న శారీరక చర్య తీసుకోండి. లేచి నిలబడటం, గ్లాసు నీళ్లు తాగటం, ఏదైనా సరే. ఈ కౌంట్డౌన్ మీ మెదడును ఆలోచించే మోడ్ నుండి చేసే మోడ్కి షిఫ్ట్ చేస్తుంది. నమ్మలేకపోతున్నారా? అయితే పదండి, ఇప్పుడే ఒక చిన్న ప్రయోగం చేసి చూద్దాం. దీనివల్ల మానసిక నిశ్శబ్దమంటే ఏంటో మనకే అర్థమవుతుంది. మీరు ఎక్కడున్నా సరే ఒక క్షణం ఆగి రాబోయే 5 సెకండ్ల పాటు మీ దృష్టిని మీ చేతిమీద పెట్టండి. దాని గురించి ఏమీ ఆలోచించకండి, ఎలాంటి తీర్పులివ్వకండి, కేవలం ఏకాగ్రతతో గమనించండి. 5, 4, 3, 2, 1. గమనించారా? ఆ 5 సెకండ్ల పాటు మనసులో ఎలాంటి గోల లేదు, కేవలం నిశ్శబ్దం. ఆ ప్రశాంతతే మన అసలైన స్వరూపం. ఆ తర్వాత వచ్చే గోల, అదే మైండ్. ఆ ప్రశాంతతకు మనం ఎప్పుడైనా తిరిగి వెళ్ళవచ్చు. సరే, ఈ టెక్నిక్స్ నేర్చుకోవటం కేవలం మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికే కాదు, మన శరీర ఆరోగ్యానికి కూడా ఇది చాలా చాలా ముఖ్యం. ఎందుకో ఒక షాకింగ్ కథతో చూద్దాం. నియంత్రణ లేని మనసు ఎంత ప్రమాదకరమో చెప్పటానికి నిజ జీవిత కథ వినండి. ఒకసారి ఏమైందంటే, ఒక వ్యక్తి పొరపాటున ఒక పెద్ద రీఫ్రిజిరేటెడ్ ట్రక్లో లాకైపోయాడు. లోపల చలికి గడ్డ కట్టి చనిపోతానని పూర్తిగా నమ్మాడు. గోడల మీద ఇలా రాసుకున్నాడు: చలి పెరుగుతోంది, నా శరీరం ముద్దుబారిపోతోంది, ఊపిరాటం లేదు. పొద్దున్నే తలుపులు తెరిచి చూస్తే అతను చనిపోయి ఉన్నాడు. కాని అందర్నీ షాక్కి గురిచేసిన విషయమేంటంటే, ఆ ట్రక్కు ఫ్రీజర్ అసలు ఆన్లోనే లేదు. లోపల ఉష్ణోగ్రత సాధారణంగానే ఉంది. అతన్ని చంపింది చలి కాదు, చలి చంపేస్తుందన్న అతని ఆలోచన. దీన్నే సైన్స్లో నోసేబో ఎఫెక్ట్ అంటారు. అంటే మన మెదడుకు నిజానికి ఊహకు మధ్య తేడా తెలియదు. మనం ఎంత నెగటివ్గా ఆలోచిస్తే మన శరీరం నిజంగానే అంత నెగటివ్గా స్పందిస్తుంది. అంటే ఇది కేవలం ఆలోచన కాదు, మనల్ని మనం నెమ్మదిగా నాశనం చేసుకోవడమే. ఆందోళన అనేది రేపటి కష్టాలను తీర్చదు, కాని ఈరోజు మన శక్తిని మాత్రం ఖచ్చితంగా లాగేసుకుంటుంది. బురదనీటిని కర్రతో ఎంత కలిపినా అది శుభ్రం కాదు, ఇంకా మురికే అవుతుంది. దాన్ని ప్రశాంతంగా వదిలేస్తేనే బురద కిందకి వెళ్ళి నీళ్లు తేటగా మారతాయి. మన మనసు కూడా అంతే. దాన్ని ఫైట్ చేయకుండా ప్రశాంతంగా గమనించడం నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ విశ్లేషణ కూడా మీరు చూసిన 100ల విషయాల్లా ఒక ఆసక్తికరమైన సమాచారంగా మిగిలిపోతుందా? లేక మీ మైండ్ మీద కంట్రోల్ తిరిగి తెచ్చుకునే మొదటి అడుగవుతుందా? ఎంపిక మన చేతుల్లోనే ఉంది. ఎందుకంటే మార్పు విశ్లేషణలో కాదు, చర్యలో ఉంది. తదుపరి విశ్లేషణ వరకు ప్రశాంతంగా ఉండండి, ముందుకు సాగండి. ధన్యవాదాలు.